వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటో మీకు ఇంకా తెలియదు అనమాట. థంబ్నెయిల్ చూసుంటే తెలిసిపోతుంది. అయ్యో, ఈరోజు బ్లాగ్ వచ్చి నా దగ్గర ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీ చూపిస్తాను. ఓన్లీ నెక్ పీసెస్ చూపిస్తాను అనమాట. నెక్స్ట్ పార్ట్లో ఇంకా చూపిస్తాను, లాంగ్ హారాలు, కాసులువి ఇలాంటి నా దగ్గర ఉన్నవన్నీ చూపిస్తాను. నా దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంది. నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ నుంచి అండ్ యూట్యూబ్ నుంచి కొనుక్కున్న ఉన్నాయన్నమాట. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు అయితే ఓన్లీ నెక్ పీసెస్ చూపిస్తాను అనమాట మీకు. అవి పిల్లలకి వేసుకోవచ్చు, మీరు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. అవన్నీ ఈ వ్లాగ్లో చూపిస్తాను. నేనైతే మనుని జానుని కష్టపడి నిద్రపిచ్చాను. జాను ఇంకా నిద్రపోలేదు, మను నిద్రపోయింది. మను నిద్ర లేసే లోపల మనం ఈ వ్లాగ్ కంప్లీట్ చేయాలన్నమాట. ఇదన్నమాట నా డ్రెస్. నేను లాస్ట్లో డ్రెస్ వీడియో కూడా చూపిస్తాను. ఈ డ్రెస్ కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. అది కూడా మనం షేర్ చేసుకుందాం. ప్రెజెంట్ అయితే ఫస్ట్ నా దగ్గర ఏమేమి జ్యువెలరీ ఉన్నాయో, ఇమిటేషన్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, ఇవన్నీ మీకు చూపిస్తాను. బ్లాగ్ని లాస్ట్ వరకు ఫుల్గా చూడండి. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసేసుకోండి, ఓకేనా? వీడియోకి లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం బ్లాగ్ని స్టార్ట్ చేద్దాం. కమాన్ గాయ్స్, లెట్స్ స్టడీ. డోంట్ మిస్ అనమాట. ఈ నవరాత్రులకి మీకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇవి నేను చూపించేవి. ఎందుకంటే 9 days ఉన్నాయి కదా, 9 days 9 వెరైటీస్ ఆఫ్ నెక్లెసెస్ వేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసుకుంటే నవరాత్రి అప్పటికి టైంకి మీకు వచ్చేస్తాయి అనమాట. నేనైతే చూపిస్తాను, వచ్చేయండి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మీకు నేను చూపిస్తాను అని చెప్పాను కదా, ఇమిటేషన్ జ్యువెలరీ. ఈ 4 పీసెస్ అని కాదు, దీంట్లో ఎన్ని ఉన్నాయో కూడా నాకు తెలీదు. నార్మల్గా నేను సపరేట్గా పెట్టుకుంటాను. ఒక లాంగ్ హారాలు ఒక సైడ్ పెట్టుకుంటాను, అండ్ షార్ట్ ఒక సైడ్, చోకర్స్ ఒక సైడ్ పెట్టుకుంటాను అనమాట. అలాగే తీసుకొచ్చేసాను. దీంట్లో ప్రజెంట్ ఏమున్నాయో కూడా తెలియదు. నేను చాలా ఒక 5 years నుంచి తీసుకున్న కలెక్షన్ అనమాట. ఏమున్నాయి ఏం లేవు కూడా నాకు గుర్తులేవు. నేను ఇప్పుడు ప్రజెంట్ చూపించేవన్నీ స్టోన్స్వి చూపిస్తున్నాను. స్టోన్స్, కెంపులు ఉన్నవి చూపిస్తాను, ఓకేనా? పిల్లలకి కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతాయి, వేసుకోవచ్చు. వాళ్ళకి హెవీ అలా అనిపించవు అనమాట, ఓకేనా? ఇప్పుడైతే మనం ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. నాకు ఇక్కడ చాలా చెమటగా ఉంది గైస్, ఓకేనా? ఫస్ట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. నేను ఏమేమి పేజెస్ నుంచి తీసుకున్నానని డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రైజెస్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడో తీసుకున్నావు కదా, అవన్నీ ఒకసారి సెర్చ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ప్రైజెస్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇవి వచ్చి మొత్తం వైట్ స్టోన్స్ అనమాట. అండ్ మధ్యలో ఇక్కడ అని గ్రీన్ ఉంటాయి. చూడండి, మీకు బాగా తెలుస్తుంది. నేను అందుకే నెక్కి పెట్టుకొని చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు ఏ శారీస్ మీదకైనా సింపుల్గా ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. నాకైతే పర్సనల్గా అయితే జానుకు కూడా, నేను జాను ఫోటో పక్కన పెడతాను. దండ వేసుకున్న ఫోటో జాను వేసుకోండి. చిన్న పిల్ల కంటే తను 4 years అప్పుడే వేసుకుంది అనమాట. కరెక్ట్గా సెట్ అయింది. లంగా ఓని మీద కానీ, అండ్ చిన్న చిన్న పావడా జాకెట్ల మీదకి, గాగ్రాస్ మీదకి, నైట్ టైము పార్టీస్కి చాలా బాగుంటుంది. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. చూసారా, ఇట్లా ఉంటాయన్నమాట. ఇక్కడ గ్రీన్ స్టోన్స్. ఈ మోడలే చాలా యూనిక్గా ఉంది కదా, చూడండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. మీరు ఏ శారీ మీదకి వేసుకున్నా లుక్ అయితే అదిరిపోతుంది అనమాట.
ఇవైతే కమ్మలు అనమాట, చూసారా? ఇవి కమ్మలు, దీనికి సెట్ వస్తుంది. నేను బుట్ట కమ్మలే అనమాట, అన్నీ నా దగ్గర ఉండేది అన్నీ బుట్ట కమ్మలే. కాకపోతే ఈసారి మాత్రం కొంచెం యూనిక్గా తీసుకుందామని ఇలా తీసుకున్నాను. మీరు క్లారిటీగా చూడొచ్చు. నేను అందుకే మీకు మొత్తం వేసుకొని చూపిస్తున్నాను. ఈ డ్రెస్ మీదకి ఇది చాలా బాగా సెట్ అయింది. ఈ శారీస్ మీద కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. మీరు మోడల్ శారీస్ వేసుకున్నా కానీ సింపుల్గా ఇది ఒక్కటి వేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది. ఈ నెక్లెస్ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్, మీరు వెళ్ళి చెక్ చేయండి. ప్రైస్ కూడా నేను అక్కడే మెన్షన్ చేస్తాను. ఇదనమాట ఫస్ట్ నా బెస్ట్ పీస్ చూపించాను. నాకు అన్నిటికన్నా చాలా ఇష్టం అనమాట ఈ రాళ్ళ సెట్. స్టోన్స్ అనేది నైట్ టైం చాలా ఎలివేట్ అవుతాయి గైస్, ఓకేనా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం. ఇప్పుడు నేను చూపించబోయేది నెక్స్ట్గా చూపిస్తాను, మీకు క్లారిటీగా నెక్కి పెట్టుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇది నేను పెళ్ళైనప్పుడు తీసుకుందనమాట ఈ దండ. నేనైతే ప్రజెంట్ అన్నీ మీకు చూపించడానికి ప్రతి ఒక్కటి వేసుకొని ఇచ్చాను, ప్రజెంట్ ఏమీ వేసుకోలేదన్నమాట. ఇది నాకు చాలా ఇష్టము. ఇది నాలాగా పెళ్ళైన వాళ్ళకి చాలా బాగుంటుంది. కెంపుల్ దండ అనమాట. కెంపుల్ వచ్చి ఇది మీషోలో కూడా ఉంది కానీ క్వాలిటీ రాదు, ఈ కలర్ రాదనమాట. మీకు నేను వేసుకొని చూపిస్తాను, క్లారిటీగా ఉంటుందన్నమాట. ఎక్కువగా గేసి చూడండి గాయస్, చంద్రముఖి హారం అంటారు కదా, ఆ మోడల్ అనమాట. ఇది చాలా లుక్ ఉంటుంది. మీకు నేను కొంచెం చైన్ బ్యాక్ సైడ్ పెట్టి మీకు చూపిస్తున్నాను. ఇలా కింద గోల్డ్ బాల్స్ వస్తాయి, ఇవి అతుక్కో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కెంపులు, అది కూడా ఒక ఓవెల్ షేప్లో కెంపులు. ఎంత లుక్ ఉంటుందంటే ఇది వేసుకుంటే ఏ డ్రెస్ మీదకి సెట్ అవుద్ది, ఏ శారీ మీదకని సెట్ అవుద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి గాయస్. ఇది నేను వధువులో తీసుకున్నాను, వన్ ఆఫ్ ద ఫస్ట్ పీసెస్ అనమాట నేను తీసుకున్నది. ఆన్లైన్లో షాపింగ్ చేసింది ఇది. నాకైతే చాలా చాలా నచ్చింది ఇది. వీటికి వచ్చి అండ్ కమ్మలు కూడా ఇస్తారు, ఇలా ఉంటాయి అన్నమాట. చూపిస్తాను. నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్లో నుంచి కొనడానికి భయపడ్డాను అనమాట, ఎందుకంటే చాలా పెట్టున్నాను. నేను రివ్యూస్ అని చెక్ చేసుకుని ఇక్కడి నుంచి నేను ఆర్డర్ చేస్తాను. ఇప్పుడు నేను చూపించే పేజెస్ అయితే డెఫినెట్గా మీకు మంచి క్వాలిటీ వస్తాయి. మీకు క్వాలిటీ రాకపోయినా కానీ మీరు అన్బాక్సింగ్ వీడియో పెడితే వాళ్ళు మీకు వేరేది పంపించడం కానీ రీఫండ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తారు. ఓన్లీ మిస్టేక్స్ ఉంటేనే అనమాట. ఏదైనా బ్రేక్ అయినా కానీ, కలర్ వేరేది వచ్చినా, కలర్ పోయినా, ఇట్లాంటి వాటికి ఒకటే అనమాట. కమ్మలు అయితే ఇవన్నమాట కమ్మలు. ఇలా ఇచ్చుంటారు. పెద్దవాళ్ళు వేసుకోవడానికి కూడా నార్మల్గా దండ వేసుకోకపోయినా ఈ కమ్మలు ఒకటే వేసుకోవచ్చు. ఎప్పుడు బుట్ట కమ్మలే ట్రై చేయకుండా న్యూగా ఇట్లా ట్రై చేయండి గాయస్. ఈ నెక్ పీస్ అయితే హైలైట్ గాయస్. అస్సలకి ఎంత ఎలివేషన్ వస్తుందంటే మనకి. ఇప్పుడు చూసారంటే నా స్కిన్కి ఎలివేషన్ చూడండి. డ్రెస్ కూడా ఒక అందం వచ్చిందనమాట. ఆఫ్టర్ మీకు వైట్ స్టోన్స్ ఇష్టమైతే ఈ వైట్ స్టోన్స్ మోడల్ తీసుకోండి. ఇట్లా కెంపుల్ని నచ్చిందైతే ఇలా ట్రై చేయండి. నాకైతే జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అనమాట. గోల్డ్ కన్నా ఇట్లా ఇమిటేషన్ జ్యువెలరీ అంటేనే చాలా ఇష్టం. ఇలా ఉంటుంది, మీ మమ్మీ వాళ్ళు వేసుకోవడానికి కూడా బాగుంటుంది, ఓకేనా? ఇది వన్ ఆఫ్ ద పీస్ అనమాట. ఇది పెద్దవాళ్ళకి సేమ్ ఇట్లాంటి మోడల్లోనే నేను ఇంకో పీస్ చూపిస్తాను మీకు. అది ఎలా అంటే సేమ్ ఇదే కెంపుల్ అనమాట. చిన్న పిల్లలు వేసుకోవచ్చు. ఇది వచ్చి నాకు ఇన్స్టాగ్రామ్లో నేను తీసుకున్న పేజ్లో ఒక కాంపిటీషన్ లాగా జరిగిందనమాట. నాకు ఇది వాళ్ళు ఫ్రీగా పంపించారు. ఈ దండ మీరు చూడండి, ఇలా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది. మనం కూడా వేసుకోవచ్చు, చిన్నపిల్లలే కాదు, మనం కూడా వేసుకోవడానికి బాగుంటుంది. లుక్ అయితే బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను మీకు.
మీరు ఇంత లూజ్గా వేసుకుంటే బాగుంటుంది అనమాట. పిల్లలకైతే కొంచెం గొంతుకి బాగుంటుంది, మనకు కొంచెం లూజ్గా వేసుకోవాలి. వీటికి వచ్చి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ కమ్మలు కూడా చాలా వెయిట్లెస్ ఉంటాయి అన్నమాట. మనకి ఇమిటేషన్ జ్యువెలరీ కమ్మలు అంత బరువు ఉండవు. మీకు చూపిస్తాను క్లారిటీగా నెక్లెస్. ఇక్కడంతా పీరల్స్ వచ్చి ఉంటాయి. ఇవి సేమ్ కెంపులు అనమాట. ఇవి వచ్చి ముత్యాల్లాగంటివి వైట్ పీరల్స్ ఇచ్చుంటాడు. సేమ్ చిన్న పిల్లలకి చాలా చాలా బాగుంటుంది. అండ్ కమ్మలు వచ్చి ఇలా ఉంటాయి అన్నమాట. సింపుల్గా మనము నెక్లెస్ వేసుకోపోయినా ఈ కమ్మలు ఏ డ్రెస్ మీదకి వేసుకున్నా కానీ మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పటిదాకా అయితే నేను మీకు ఎన్ని పీసెస్ చూపించాను, అండ్ 1 ఇది చూపించాను, అండ్ రాళ్ళ సెట్ ఒకటి చూపించాను, 2 కెంపుల్ సెట్ చూపించాను కదా. ఇప్పుడైతే కెంపుల్లోనే చోకర్ మోడల్, అంటే చోకర్ లాగా అట్లా ఉండే మోడల్ మీకు చూపిస్తాను. ఇది మీకు నేను నా మేకప్ వ్లాగ్లో నేను ఈ దండ వేసుకున్నాను, మీరు చూసుంటారు. ఆ రోజు నేను లింక్ కూడా ఇచ్చుంటాను, ఇన్స్టాగ్రామ్ పేజ్. మనం ఇక్కడ ఇట్లా వేసుకోవచ్చు అనమాట. చాలా ఇష్టం నాకైతే ఇది. పిల్లలకైతే బాగుంటుంది, కాకపోతే పిల్లల కన్నా మనకే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం గొంతుకి తగులుకున్నట్టు ఉంటుంది, కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. మనకైతే చాలా బాగుంటుంది. దీనికి మెయిన్గా నాకు ఈ కమ్మలు అంటే చాలా ఇష్టం గైస్. ఒకసారి చూసారంటే ఈ కమ్మలు అంటే నాకు చాలా చాలా ఇష్టము. నీకు ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. పుట్టకమ్మలు మనం దేని మీదకి వేసుకున్నా కానీ పుట్టకమ్మలు అద్దరిపోతుంది, అసలుకి చెప్పలే. నేను చూడండి తొందరలో కిందకి వేసుకుంటున్నాను. నేను అన్నీ పర్ఫెక్ట్ అయిన ప్రోడక్ట్స్ ఒకటే చూపిస్తాను గైస్ మీకు. అట్లాంటివి చెడిపోయేవి కలర్ పోయేవి అయితే అస్సలు చూపించాను, ఎందుకంటే ఇవేం పెయిడ్ పార్ట్నర్షిప్ కాదు. నా ఒరిజినల్ ఫీలింగ్ ఆఫ్టర్ 5 years ఆఫ్ నేను వాడిన తర్వాత మీకు చూపిస్తున్నాం అనమాట. టైట్గా పెట్టుకుంటే మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడంతా వచ్చి మీకు కెంపులు ఇస్తారు అండ్ కింద బీల్స్ వస్తాయి. ఇక్కడ చైన్ ఇస్తారనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ వచ్చి చైన్ అది మనకు వస్తుంది. మీరు చూసారంటే డాలర్ అనేది ఇలా ఉంటుంది. అండ్ వీటి బుట్ట కమ్మలు అనమాట. కమ్మలు చూడండి ఒకసారి గైస్, కమ్మలు చూడండి. పైన మధ్యలో వచ్చి కెంపు వచ్చి ఉంటుంది, చుట్టుపక్కల వైట్ రాళ్ళు వచ్చి ఉంటుంది అనమాట. బుట్టకి మొత్తం మీకు యాంటిక్ ఫినిష్ వస్తుంది. యాంటిక్ ఫినిష్ వచ్చి ఆ బుట్టకి మధ్యలో కెంపులు, కింద ఇవి వస్తాయి అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీకు ఒక లుక్ వస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు నేను డ్రెస్లోనే అనుకోండి, సింపుల్గా అసలు మేకప్ అనేది నేను వేయలేదండి, ఓన్లీ లిప్స్టిక్ తప్ప ఈరోజు మేకప్ వేసుకోలేదు. ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టుకున్నాను అనమాట. అంతే, చెమటలు ఆటోమేటిక్గా పడతాయి అనుకోండి. ఇక్కడ ఇది ఎంత బాగా ఈ డ్రెస్కి ఇప్పుడు వేసుకున్న వాడన్నింటిలో ఈ డ్రెస్కి ఇది బాగా సెట్ అయిందని నా ఫీలింగు. మీకు నేను ఈ డ్రెస్కి ఏ సెట్ మ్యాచ్ అయిందో మీరు నాకు కమెంట్ చేయండి. 1 2 3 4 నెక్స్ట్ ఇది 5 అనమాట. 5 పీసెస్ చూపిస్తాను. ఈ 5 పీసెస్లో ఈ డ్రెస్కి ఏది మ్యాచ్ అయిందో మీరు నాకు చెప్పండి, ఓకేనా? కమెంట్ చేయండి ఖచ్చితంగా. వీడియోని అయితే లైక్ చేయండి గైస్, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో నేను తీసుకొస్తాను మీకోసం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. నేను చూపించిన నాకు ఫేవరెట్స్ వచ్చి నెంబర్ 1 ఫేవరెట్ వచ్చి వైట్ రాళ్ళు, నెంబర్ 2 వచ్చి ఇప్పుడు నేను నెక్స్ట్ చూపించబోతున్నాను అదనమాట. నెంబర్ 3 ఇది, 4 5 అనమాట. మీరు నాకు చెప్పండి 1 to 5 నుంచి మీకు ఎంత రేటింగ్ ఇస్తారు వీటికి అనేది మీరు నాకు చెప్పండి. నెక్స్ట్ చూపించేది వచ్చి కెంపు రాళ్ళు అనమాట. కెంపు స్టోన్స్ వచ్చి ఉంటాయి, మొత్తం స్టోన్స్తోనే వచ్చి ఉంటుంది అనమాట. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నెక్స్ట్ పిక్స్ చూద్దాము. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. దీనికంతా కెంపుల్లాగా వస్తుంది అనమాట. 3 వస్తాయి సైడ్,
ఇవి రాళ్ళు గాయస్, అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పటికీ అలాగే ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఉన్నాయన్నమాట. కింద వచ్చి ఆ ముత్యాలకు కూడా కలర్ అనేది అస్సలకి పోలేదు. ఇప్పుడైతే నేను వేసుకొని చూపిస్తాను మీకు ఒకసారి. నేను ఇవన్నీ వధువు జ్యువెలరీలో తీసుకుంటాను, ఎప్పుడు ఎక్కడే తీసుకుంటాను. నేను దాంట్లో నుంచి నేను మొత్తం కొనుక్కునేవన్నీ దాంట్లో నుంచే కొనుక్కుంటాను. రివర్స్ వేసుకున్నా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా, మధ్యలో ఇప్పుడు నేను దాంట్లో చూపిద్దామని స్టార్ట్ చేశానా, మను నిద్ర లేచిందనమాట. మను దగ్గరికి వెళ్ళి మను నిద్ర పిచ్చేసి మళ్ళీ వస్తున్నా. ఇంట్లో వీడియో చేయడం అంత ఈజీ కాదు గాయస్ మా ఇంట్లో. ఇప్పుడు ఎంత అంటే టైము ఆఫ్టర్నూన్ 3 అవుతుందన్నమాట. నేను మను నిద్ర పిచ్చేసి వచ్చి మీకు వీడియో చేస్తున్నాను. మీకు వీడియో ఎట్టైనా దసరా లోపల మీకు ఈ వీడియో రావాలి, మీరు ఏదో ఒక దండ కొనుక్కుంటే మీరు వేసుకుంటారు కదా, అందుకని చెప్పి ఈరోజు ఎట్లయినా చేయాలని చెప్పి చేస్తున్నాను. ఇది దండ. దీనికి కమ్మలు ఎలా ఉంటాయంటే, నా దగ్గర అన్నీ చాలా వరకు మ్యాక్సిమం అన్నీ ఉండేది బుట్ట కమ్మలే అనమాట. ఇప్పుడు నేను చూపించాను కదా, వన్ ఆఫ్ ద పీసెస్ అనమాట బుట్ట కమ్మలు లేకుండా ఉండేవి. ఉన్నవన్నీ బుట్ట కమ్మలు. ఎన్ని బుట్ట కమ్మలు ఉన్నాయో తెలీదు. నేను అన్నీ ఒకసారి ఒక వీడియో చేస్తాను అనమాట, నా బుట్ట కమ్మలు బ్లాగ్ చేస్తాను, మీరు తెలుస్తుంది. ఇప్పుడైతే ఈ పీస్ చూడండి, మధ్యలో కెంపు ఉంటుందన్నమాట. ఇది మీషోలో కూడా ఉంది, కానీ క్వాలిటీ రెడ్గా వస్తుందన్నమాట. ఇది మాత్రం ఎగ్జాక్ట్గా అప్పటి నుంచి నాకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ మోడల్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ అప్పట్లో ఉన్నాయి. ఒకసారి వాళ్ళు చెక్ చేయండి, అడిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పంపిస్తారు. ఫాస్ట్గా కూడా వస్తుంది అనమాట డెలివరీ, 7 days లోపలే వచ్చేస్తుంది. అండ్ కమ్మలు ఇవి, కమ్మలు కూడా మీకు గోల్డిష్ ఫినిష్ ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ గ్రీన్ రాయి, కెంపులు అండ్ లాస్ట్ కింద ముత్యాలు ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ఇది వన్ ఆఫ్ ద పీసెస్. ఈరోజు చూపించింది 5 pieces కదా, నేను మీకు 5 pieces చూపించాను. ఈరోజు 5 pieces చూపించాను మీకు. ఇది ఒక పీస్. దాంట్లో మీకు ఏం పీస్ నచ్చిందో కమెంట్ చేయండి, ర్యాంకింగ్ ఇవ్వండి 1 నుంచి 5 లోపల. మీకు ఏ పీస్ ఫస్ట్ నచ్చిందో కలర్ని బట్టి చెప్పండి, ఓకేనా. ఇది గైస్ ఈరోజు బ్లాగ్. నేను ఇవన్నీ మీకు చూపిద్దామని చెప్పి అనుకొని బ్లాగ్ చేశాను. మీకు దీంట్లో ఏది నచ్చినా కానీ మరి ఈ రేట్లు అయితే హెవీగా ఉండవు. 1000 rupees అనమాట. మ్యాక్సిమం ప్రైస్ 1000 rupees నుంచి స్టార్ట్ అవ్వదు. 1000 rupees లోపల ఉంటుంది. 1200, 1100 అండ్ 500. చిన్నది వచ్చి 500 అనమాట. ఇవి మీషోలో కూడా ఉంటాయి, కాకపోతే క్వాలిటీ ఉంటాయో లేవో నాకు తెలియదు అనమాట. నేను ఇవి తీసుకున్నాను, ఇవైతే క్వాలిటీ ఉన్నాయి, చాలా రోజుల నుంచి నేను యూజ్ చేస్తున్నాను. మీరు కానీ ఇలాంటి పేపర్స్లో కానీ ఇవి పెట్టుకొని ఈ బాక్సెస్లో కానీ పెట్టుకున్నారంటే ఎప్పటికి 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళైనా ఇలాగే ఉంటాయన్నమాట. మీరు దాని గురించి ఏమీ గ్యారంటీ అయితే నేను ఇస్తాను. ఇవైతే 6 years ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు 6 years అయింది నేను వాడుతుండగా. 6 years నుంచి ఇలాగే ఉన్నాయి. నాకు చెమట్లు ఎట్లా పడతాయో మీకు తెలుసు, ఎన్ని చెమట్లు పట్టినా ఇవి వైట్గా అవ్వలేదన్నమాట. ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. వధు జ్యువెలరీ అనమాట, ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఉంటుంది, మీరు చెక్ చేయండి. నేనైతే ఇప్పుడు దాకా నాకు మా వదిన వాళ్ళ పాపకు కూడా తీసుకున్నాను. ఉన్నది స్టోన్ మిస్సింగ్ అయింది. అన్బాక్సింగ్ వీడియో మాత్రం మస్ట్ అండ్ షూట్ చేయాలన్నమాట, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. ఫస్ట్ ప్యాకేజ్ ఓపెనింగ్ నుంచి మొత్తం డీటెయిల్గా వీడియో తీసి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎక్కడైనా స్టోన్ పోయినా, ఈ పీరల్ పోయినా, ఇక్కడెక్కడ కట్టింగ్ ఉన్నా, కలరు తెల్లగా అట్లా వచ్చుంటాయి, అట్లాంటివి ఉన్నా కానీ మీరు రిటర్న్ చేయొచ్చు. కాకపోతే బేసిక్గా అన్బాక్సింగ్ వీడియో చేయాలి. వాళ్ళు కానీ కన్విన్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు. వధు వాళ్ళు అలాగే మా వదిన పాపకు అలా జరిగినా కానీ వాళ్ళు రిటర్న్ పంపిస్తే మళ్ళీ వేరే పీస్ వేరే స్టోన్ సెట్ పంపించారనమాట. ఇన్స్టాగ్రామ్లో నేను పర్చేస్ చేసిన ఒక 80% నేను ఆ పేజ్ నుంచే పర్చేస్ చేస్తాను. ది వధు జ్యువెలరీ అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ వాళ్ళ లింక్ నుంచి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా. ఇవన్నీ కూడా ఇవి ఎక్కడెక్కడ కొన్నానంటే మ్యాక్సిమం వధువులోనే కొన్నాను. ఒక 2 pieces మాత్రం వేరే దగ్గర తీసుకున్నాను అనమాట. అది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే గైస్, ఇదనమాట నా వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వ్లాగ్లో నేను ఏమేమి చేస్తాననేది ఒక షార్ట్ చేస్తానమాట. నెక్స్ట్ 9 days ఆఫ్ నవరాత్రిలో నేను ఏం చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ వ్లాగ్లో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను.
నెక్స్ట్ బ్లాగ్ నుంచి 9 days ఆఫ్ నవరాత్రులు. నవరాత్రి ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. 3 నుంచి కదా, October 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ 9 days మామూలుగా ఉండదన్నమాట. వెయిట్ చేయండి ఆ బ్లాగ్స్ కోసం. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. నా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.